వీక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రమాదకరమైన స్వాతంత్ర్యము, ఈ మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అదుపులేని స్వాతంత్ర్యము అనర్థదాయకం. ట్రాఫిక్ లైట్లు, స్పీడ్ జోన్లు లేని కూడళ్లను ఒకసారి ఊహించుకోండి. ఎవరు మట్టుకు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి ఎవరు వెళ్ళలేక అందరూ అక్కడే స్టక్ అయిపోతారు. గనుక కూడళ్లలో స్పీడ్ బ్రేకర్సు, ట్రాఫిక్ లైట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండాలి. అలాగే మానవ జీవితంలో కూడా కొంత అదుపు ఉండాలి. అదుపు లేని స్వేచ్ఛ అనర్థదాయకం అవుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలా అంటాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అలాగే అదే పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం కూడా చూడండి, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. అదుపులేని స్వేచ్ఛ అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. బాగా ఎండిన అడవిలో ఒక నిప్పురవ్వను వేసామనుకోండి, ఏమవుతుంది? అది అతి వేగంగా వ్యాపిస్తూ చూస్తుండగానే ఒక భయానకమైన అగ్నిగుండంగా మారిపోయి మన చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నిటినీ బూడిదగా మార్చేస్తుంది. అలాగే అదుపులేని స్వేచ్ఛ కూడా కల్లోలాన్ని కలిగిస్తుంది. ప్రియులారా, ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మితిమీరిన స్వేచ్ఛ మన పతనానికి కారణమవుతుంది. మోషే సీనాయి పర్వతం పైకి ఎక్కి 40 రోజులు ప్రభువుతో ఉన్నప్పుడు అహరోను ఇశ్రాయేలీయులకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చేశాడు. ఆ విషయాన్ని గురించి మోషే ఏమన్నాడంటే, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అహరోనిచ్చిన స్వేచ్ఛను బట్టి వారు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారు, విచ్చలవిడిగా తిరిగారు. ఈ విచ్చలవిడితనము అనే ఈ పదమునకు మూల భాషలో అనగా హెబ్రీ భాషలో ఫారువా అనే పదం వాడబడింది. ఫారువా అనగా నగ్నంగా అని. ఇంగ్లీష్ బైబిల్లో నగ్నంగా అనే అనువదించారు. అండ్ మోజెస్ సా దట్ ద పీపుల్ వర్ నేక్డ్ అండ్ ఆరోన్ హ్యాడ్ మేడ్ దెమ్ నేక్డ్ అంటూ దైర్ షేమ్ అమాంగ్ దైర్ ఎనిమీస్. ఇశ్రాయేలీయుల యొక్క చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు ఉన్నారు. వారందరికీ తెలిసే విధంగా ఇశ్రాయేలీయులు విచ్చలవిడిగా ఆ దూడ దగ్గర గంతులు వేయటం ప్రారంభించారు. నియంత్రణ లేని స్వేచ్ఛ మనలను అశ్లీలంగా మారుస్తుంది. కనుకనే దేవుని బిడ్డలు మీ పిల్లలను మితిమీరి స్వేచ్ఛకు వదలకూడదు. అహరోను అలాగూ ఇశ్రాయేలీలను విచ్చలవిడితనానికి వదిలిపెట్టడం వల్ల ఆ రోజు ఇశ్రాయేలీలలో 3,000 మంది ఖడ్గము చేత హతులైపోయారు. ప్రియులారా, మనందరికీ స్వీయ నియంత్రణ ఉండాలి, వాక్య నియంత్రణ ఉండాలి, అలాగే సంఘపు కట్టుబాట్లు ఉండాలి. ఈ దేవుని వాక్యపు నియంత్రణల మధ్య మనము జీవించినప్పుడే దేవునికి మహిమకరంగా ఉండగలం, లేకపోతే దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తాం. మీరు అనొచ్చు, మేము కొన్ని కండిషన్లు పెడుతున్నాం కానీ మా పిల్లలు, మా కుటుంబ సభ్యులు లోబట్టం లేదని. ప్రియులారా, ప్రార్థన చెయ్యండి. దేవుడే మీ పిల్లలను, మీ కుటుంబ సభ్యులను నియంత్రిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నియంత్రణ లేని జీవితం అల్లకల్లోలాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈరోజు అనేక మంది నియంత్రణ లేని జీవితాన్ని జీవిస్తూ నీ నామానికి అవమానం కలిగిస్తున్నారు. మేము అలాగుండకుండా నీ నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.